నారాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథాశ్రియా ఛాయం ఛాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోస్సేధం ప్రబోధం వృజే జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. పితృయజ్ఞం గరుడ పురాణం అనే అంశం మీద మాట్లాడుతున్నాం మనం. దాంట్లో గరుత్మంతుల వారి యొక్క మహిమ, ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి వాహనం. శ్రీ మహావిష్ణువు ఒక సందర్భంలో యమునా నదిలో ప్రతిబంధకంగా ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడాను విషంతో వ్యాపింపచేసినటువంటి కాళీయుణ్ణి మర్దించి నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవలసింది అని ప్రభు యొక్క ఆజ్ఞ. వాడు ఏడ్చాడు. మార్గమధ్యంలో నన్ను గరుత్మంతుడు తినేస్తాడేమో అని అన్నాడు. ఏం పర్వాలేదు, నీ పడగ మీద నా పాదపద్మాలు ఉంటాయి, శంఖచక్రాదులు కనపడుతూ ఉంటాయి, ఆయన తినడు. నన్ను ఆ మాట చెబితే చాలు, విష్ణువు అని పేరు చెబితే, విష్ణురథం ఆయనకి పేరు, గరుత్మంతుల వారికి విష్ణురథము అని పేరు. నాగాంతకో విష్ణురథ సువర్ణ అని మనకు అమరంలో ఉందన్నమాట. కాబట్టి నువ్వు వెళ్ళవలసింది అన్నారు. అంటే ఆ నాగులు అవన్నీ కూడాను చాలా లోకంలో అందరినీ కూడాను కాటేస్తూ ఇబ్బంది కలగజేస్తూ ఉంటాయి. వేదాలలో సర్వరక్షణ అన్నింట్ల నుండి కూడాను రక్షణ అనేటటువంటిది ఉంటుంది కనుక దాంట్లో సర్పబలి అని ఒక యజ్ఞం కూడా ఉందండి. దాంట్లో ఆ సర్పాల నుండి ఎటువంటి ప్రమాదం మనకు కలగకుండా మంత్రాలతో హోమాలు అవి ఉన్నాయి. ఆరగ్వధ వృక్షం అని, అది ఆ రేల చెట్టు అంటారు దాన్ని వాళ్ళు, దాంతో హోమాలు చేస్తారనమాట. త్రాణమసి పరిత్రాణమసి పరిధిరసి అన్నేన మనుష్యాగుస్త్రాయసే తృణై పశూన్ గర్తేన సర్పానుయజ్ఞేన దేవాన్ స్వధయా పితృన్ స్వాహ అని హోమం చేస్తారండి. అక్కడ అంటాడు, అగ్నిదేవుణ్ణే ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రంలోను. అగ్నిదేవా, నువ్వు త్రాణమసి, నువ్వు రక్షించేవాడివయ్యా మమ్మల్ని. నీ యోగం లేకపోతే మాకు రక్షణ అనేదే కరువు. అందువలన నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. కేవలం త్రాణం కాదు, పరిత్రాణమసి అన్నాడండి. అంటే సర్వతః త్రాణం. అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి భయం లేదండి. అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం ఉంటే వాడిని ఎవరేం చేస్తారండి? నువ్వు వెళ్ళి సముద్రంలో పడేసినా సరే వాడు వెనక్కి వస్తాడు, అంతే ఒకటే గుర్తు. అలాంటిది అగ్ని యొక్క అనుగ్రహం అండి. పారిత్రాణమసి అన్నాడండి. అంటే రాక్షస బాధ లేకుండా ఆయన ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. త్రాణమసి పరిత్రాణమసి పరిధిరసి, పరిధి అని కూడా ఒకటి అన్నాడండి. పరిధి అంటాడు ఏమిటబ్బా? పరిధి అంటే మీకు గుర్తుందో లేదో, యజ్ఞాగాదుల్లో పరిధులను వేస్తూ ఉంటారు. అది ఆహ్వనీయాగ్నికి పడమట, దక్షిణం, ఉత్తరం 3 దిక్కులలో పరిధులు వేస్తారు, రాక్షసులు రాకుండా ఉండటం కోసం అని. ఆ పరిధులు ఏ రకంగా రాక్షసులు రాకుండా కాపాడతాయో, నువ్వు కూడా ఆ రకంగా రాక్షసుల బారి నుండి మమ్మల్ని కాపాడుతావని నేను మేము ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు పరిధేనయ్యా, ఎందుకు వచ్చిన మాటలు అని అన్నాడండి. ఈ మంత్రంలో మరో మాట అంటాడు, అన్నేన మనుష్యాగుస్త్రాయసే. అగ్నిదేవా, అసలు నీవు ఈ ప్రపంచకానికి చేసినటువంటి ఉపకారం అసలు సృష్టిలో ఎవరు చేస్తారయ్యా? ఏమిటండి నేనేం చేశాను అని అంటావేమో ఒకవేళ. కాదు మహాప్రభో, అన్నం పెట్టి మానవులందరినీ కాపాడుతున్నవి నువ్వే కదయ్యా. అన్నమా? నేనెలా అన్నం పెట్టానండి అని అంటావేమో ఒకవేళ. అంటే అన్నేన మనుష్యాగుస్త్రాయసే అని అంటే 2 రకాలుగా కూడా ఆయన మనం కాపాడుతున్నాడని మనం అంగీకరించాలి. ఒకటి, అన్నాన్ని సృష్టించి కాపాడుతున్నాడని ఒకటి, తిన్న అన్నాన్ని జీర్ణం చేసి కాపాడుతున్నాడని మరొక అర్థం చెప్పాలి మనం.
అదేమిటండి అన్నాన్ని ఆయన సృష్టించడం ఏమిటి అని నాకు సందేహం. అంటే ఆయనలో హోమం చేస్తే ఆ వెంటనే అది ధూమం అయిపోతుందండి. అది ఆ జ్యోతిష్ వెళ్ళిపోతుంది, ఆ ఆహారం కాస్త సూర్యుడికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అంతరిక్ష లోకంలో వెంటనే అప్పటికప్పుడు మేఘాన్ని సృష్టిస్తాడు. అంతే ఆహారం. ధూమము, జ్యోతిస్సు, వాయువు, మరి ఇవన్నీ కూడాను ఆ మేఘం యొక్క ఆకారాలు. దాంట్లోంచి వర్షం వచ్చేస్తుంది, భూలోకం అంతా కూడా తడిసిపోయి ఓషధులన్నీ పుట్టి అన్నం ఇస్తాయన్నమాట. మనం ఆ అన్నాన్ని తింటున్నాం. తిన్న తర్వాత లోపల ఉండి మళ్ళీ వాటిని పచనం చేసి వాళ్ళకి ఆహారం జాగ్రత్తగా పచనమయ్యి శరీరానికి పుష్టినిచ్చేటటువంటి పరిస్థితిని నేనే కలగజేస్తున్నాను అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్న విషయం మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నారండి. ఆయన లోపల ఉండి కంగారుగా మనం తినేస్తున్నామండి. కొంతమంది నోట్లో కుక్కుకుంటారు, టైం లేక ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, ఏం చేయమంట. అందుకోసమని నమిరి తినేంత టైం లేకుండా గుటక్కన మింగేస్తారు వాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాపం ఆయన పచనం చేస్తాటండి అగ్నిదేవుడు లోపల. ఇలాంటివన్నీ కూడాను పాపం ఆయన చేస్తుంటూ ఉంటాడు. ఆ పచనం ద్వారా మానవులను రక్షించడం అనేటటువంటిది అగ్ని ద్వారా జరుగుతోంది. అన్నేన మనుష్యాగుస్త్రాయసే అన్నాడండి. తర్వాత తృణై పశువును అన్నాడండి. గడ్డి ఇచ్చి పశువులన్నిటినీ కాపాడుతున్నట్టండి అగ్నిదేవుడు. అగ్నిదేవుడు గడ్డి ఇవ్వటమేమిటయ్యా? అగ్ని అసలు గడ్డిని కాల్చేస్తాడు కదటయ్యా. భలేగా ఉంది నువ్వు చెప్పేది, నాకేం అర్థం కావట్లేదు అని అంటే అది కాదండి. చెప్పాగా ఇప్పుడు ఆయనలో హోమం చేయంగానే వర్షం సృష్టిస్తాడని. వర్షం సృష్టిస్తే నీకు పచ్చిగడ్డి విపరీతంగా వస్తుంది. ఆ గడ్డి ఎంతో విలువైనటువంటిది, గోవులు హాయిగా తింటాయండి. వాటికి అవే ముఖ్యం. అవి తిన్న తర్వాత బ్రహ్మాండంగా క్షీరం, పాలు మనకు లభిస్తూ ఉంటాయి. అవన్నీ మనమే కదా పుచ్చుకునేది. కాబట్టి పశువుల్ని కాపాడటం అనేటటువంటిది కూడా ఆయన ఇస్తాడనమాట. అదే ఒక చోట సామవేదాన్ని గురించి ఒక వర్ణన చేస్తూ ఛాందోగ్యోపనిషత్తు మాట చెప్పింది. అమృతత్వం దేవేభ్యాగాయాని స్వధాం పితృభ్యాగాయాని ఆశాం మనుష్యాభ్యాగాయాని తృణోదకం పశుభ్యాగాయాని అన్నం ఆత్మన ఆగాయాని స్వధాం పితృభ్యాగాయామి స్వధాం మనుష్య దేవేభ్యాగాయాని అంటూ ఒక మాటలో మాట్లాడుతూ ఉంది. అది ఆ సామగానం అది చేసేటటువంటి ప్రభావం, దాని గొప్పతనాన్ని గురించి వర్ణించిందండి. అమృతత్వం దేవేభ్యాగాయాని అందండి. ఆ సామగానం ఇక్కడ జరుగుతూ ఉంటుంటే దేవతలు అక్కడ అమృతం తాగుతారటండి. ఆహా, వాళ్ళకి ఆనందంగా ఉంటుందన్నమాట. నిన్న మనం విన్నాం, ఛందోమయేన కరుడేన సౌహ్యమాన. పరమాత్మ ఛందోమయుడైనటువంటి ఆ గరుత్మంతుల వారి చేత ఆయన అలా మోయబడుతూ ఆయన మోసుకొస్తూ ఉంటాడండి. ఆయన వేద అండి. పైగా నిన్న అసలు ఆ మంత్రార్థం అంతా విచారిస్తే అంత సామవేదపరంగా కనపడుతోందండి. అసలు ఆయన కేవలం సామవేద స్వరూపుడు అన్నమాట దానికి అర్థం. వేదాల్లో వేదానాం సామవేదోహం ఉన్నారు పరమాత్మ. వేదాల్లో సామవేదం నా స్వరూపం ఉన్నారు భగవద్గీతలో పరమాత్మ చెబుతూ. కాబట్టి సామవేదం అంటే అంత గొప్పదన్నమాట దానికి అర్థం మనం తెలుసుకోవాలి. దానివలన దేవతలు ఆనందపడేంత ఆనందం మనం చెప్పలేం కదా. అలాంటి సామవేదం అమృతత్వం దేవేభ్యాగాయాని స్వధాం పితృభ్యాగాయాని, దేవతలకి స్వధాశబ్దంతో ఇచ్చే అన్నం. తృణోదకం పశుభ్యాగాయాని. ఆ సామవేదగానం ఇక్కడ జరుగుతోంది అంటే సమృద్ధిగా పశువులకి పచ్చిగడ్డి, నీళ్లు అన్ని సమృద్ధం, దేశం అంతా సుభిక్షంగా ఉంటుందన్నమాట. తెలియలా మీకు? అలాంటి పరిస్థితిని నువ్వు సృష్టిస్తున్నావా అని అగ్నిదేవుడితో ఇక్కడ అంటున్నాడండి. ఆయన అంటాడు, తృణై పశూన్ గర్తేన సర్పాను అన్నాడండి. గర్తేన సర్పాను అని అన్నాడు. అంటే సర్పాలను కూడా కాపాడుతున్నట్ట. అంటే వాటికి ఇళ్ళు ఇచ్చి కాపాడుతున్నట్టండి. మనకు కూడా ఏదైనా ఇల్లు ఉండాలి. ఎంతసేపని నువ్వు వీధిలో పడుకుంటావు, చలికి బిగిసిపోతావు.
వేసవికాలం ఎండలో మాడిపోతాం. అటువంటిప్పుడు ఏదైనా ఒక ఇల్లు ఉండాలి, మనకి గది ఉంటే దాంట్లో సుభద్రంగా రక్షణ ఉంటుందన్నమాట. సర్పాలకు కూడా ఇల్లు ఇచ్చేది ఎవరంటే అగ్నిదేవుడేట. అగ్నిదేవుడు ఇల్లు ఇవ్వటం అంటే అది కాదు. వేసవి కాలంలో విపరీతంగా ఎండకి భూమి నెర కొడుతుంది. ఆ నెర కొట్టేది మరి ఆదిత్యుడి వల్ల జరుగుతుంది, కానీ అది అగ్ని వల్ల జరుగుతుందా? నిజమే, సూర్యుడి వల్లనే నెర కొడుతుంది. కానీ మన సూర్యాగ్నులు ఉభయులు ఒకటేనని మనం అడుగడుగునా చెబుతూనే ఉంటున్నాం కదటయ్యా. అందువలన ఆదిత్యుడు నెరకొట్టినా అగ్ని నెరకొట్టినట్టే. ఆ రకంగా ఆ గర్తాలు ఉన్నాయే, గర్తాలంటే గొయ్యలు, అంటే అలాగా బీటిస్తాయి చూడండి, బీటిచ్చింది అంటాం మనం. అటువంటి కంతల్లోకి దూరి దాక్కోవటానికి అవన్నీ ఛాన్స్ వాటికి పాపం. ఆ రకంగా ఆ చోట్లిచ్చి అగ్నిదేవుడు ఆ సర్పాలను కూడా కాపాడుతున్నాడు. గర్తేన సర్పాను యజ్ఞేన దేవాను. సరే, దేవతలకి యజ్ఞాలలో ఆవిర్భాగాలు ఇచ్చి కాపాడుతున్నాడనే విషయం మనం క్షణక్షణానికి చెబుతూనే ఉన్నాం మనం. దేవాన్ స్వధయా పితృన్ స్వాహ. అదే కాదండి, పితృదేవతలకు ఇవ్వవలసినటువంటి ఆహారం ఉందే స్వధాశబ్దం. స్వధాశబ్దాన్ని ఉచ్చరించి వాళ్ళకి కనుక ఇచ్చినట్టయితే, అగ్నిలో వేసినట్టయితే వాళ్ళు చాలా గొప్పగా ఆహారం తీసుకుంటారు. ఈ రకంగా సమస్తమైనటువంటి అందరినీ రక్షిస్తున్నాడు అగ్నిదేవుడే. త్రాణమసి పరిత్రాణమసి పరిధిరసి అన్నేన మనుష్యాగుశ్రాయసే తృణై పశూన్ గర్తేన సర్పాన్ యజ్ఞేన దేవాన్ స్వధయా పితృన్ స్వాహ అని ఈ రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడాడండి. అయితే ఈ పైన ఇంకా కొన్ని హోమాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఆరగ్వధ హోమం అంటే రేల చెట్టు సమిధులతో చేసే హోమాలు అయిపోయినాయి. మొట్టమొదట్లో పలాస వృక్షం పువ్వుతో చేశాడు, తర్వాత రేల చెట్టు సమిధులతో హోమం చేశాడు. ఇప్పుడు ఆజ్య హోమం మొదలెట్టాడండి. ఆజ్యమే ఇస్తున్నాడు ఏకంగా సర్పదేవతలకి. తత్సత్యంయత్తే మా భాస్యాజాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి సర్వ ఉదర సర్పిణ తత్తే ప్రేరతే త్వయి సంవిశంతి త్వయి నస్తస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నఃపరిదేహి అని అంటాడండి. అంటే ఈ దీంట్లో ఆజ్యహోమం చేస్తున్నాడండి. అంటే సర్పాలకి బలి. చూడండి మీరు, నాగపంచమి, నాగ చతుర్థి, నాగుల చవితి అంటుంటారు మనవాళ్ళు. ప్రతి పుట్ట దగ్గర అందరూ ఉంటారు, అక్కడికి వెళ్ళి పాలు పోస్తారు. ఆ సర్పరాజుని అందరూ ఆరాధిస్తూ ఉంటారనమాట. అట్లా ఎన్ని చోట జరుగుతున్నాయో. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపంగా ఉంటాడు అని ప్రసిద్ధి. అలాంటి క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. వాటి చోట అన్నింట్ల చోట కూడాను ఆ పరమాత్మ ఆ సర్పరూపంతో ఉంటాడు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే తత్సత్యంయత్తే మా భాస్యాయాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి సర్వ ఉదర సర్పిణ అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే సర్ప విష భయం, సర్పాలు కాటేస్తే ఆ విషం వలన కొంతమంది చచ్చిపోతారు. అలాంటి భయం లేకుండా ఉండటం కోసమని బలిహరణం, సర్పాలు కూడా బలిహరణం ఇవ్వటం అన్నమాట. అమావాస్య నాడు, పూర్ణిమ నాడు వీటికి బలిస్తూ ఉంటారండి. ఆ బలి వీటికి ఇవ్వటం చేత తత్సత్యం ఎత్తే మా వాస్యాయాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి సర్వ ఉదర సర్పిణ. అగ్నిదేవుడికి హోమం చేయటమే. ఆ సర్పాలని ఉద్దేశించి, ఓ సర్పరాజులారా, సర్పదేవతల్లారా, మీకు మేము ఆవిర్భాగాలు ఇస్తున్నాం, మీరు తీసుకుని మమ్మల్ని రక్షించండి, మా జోలికి రామోకండి, మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మీ విషయం వల్ల మేము అందరం కూడా నశించిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ హోమం చేయంగానే వాళ్ళు అగ్నిని ఆశ్రయిస్తారు, ఆయనలో ప్రవేశిస్తారన్నమాట. అంటే ఆ ఆజ్యం స్వీకరించడం కోసమనండి, ఆ హవిస్సు తీసుకురించుకోవడం కోసమని. చూడండి, దేవతలు నిజంగా వాళ్ళ స్థాయిలో మనం ఎంతండి అసలు. వాళ్ళ ఆహారం అమృతం కదా, మన ఆహారం అలాంటిదేం కాదు, చాలా తక్కువ ఆహారం ఉంది.
అయినా కూడా వాళ్ళు మనం ఇచ్చేటటువంటి ఆహారం కోసమని మానవలోకంలోకి వస్తారు. వచ్చి తీసుకువెడతారు అని మనకు పురాణాలు చెబుతున్నాయి, వేదాలు చెబుతున్నాయి. ఆశ్చర్యం. అంటే మనం ఇచ్చేది తక్కువే, భావనాబలం వలన ఆ దేవతలు ఎంత వాళ్ళైతే అంత వాళ్ళకి అది అందుతుంది అనేటటువంటి ఒక నమ్మకం. మంత్రబలం అండి. ఏతస్య యజుషో వీర్యేణ అంటుంది వేదం. ఆ మంత్రశక్తి అన్నమాట దానికి అర్థం. దానివలన అది అంతవుతుంది వాళ్ళకి. యాభదేకా దేవత కామయతే యాభదేకా తావదాహుతి ప్రథితే. ఆ దేవతకి ఎంత పర్యాప్తం ఎంత కావాలో అంతా అది అవుతుందండి. మనం విశాలమైనటువంటి భావంతో ఇస్తున్నాం. మనం ఎవరైనా వచ్చారనుకోండి ఒక అతిథి, మనం నియమంగా నిజంగా మనస్ఫూర్తిగా అనాలి. మనం ఏదో గొప్ప కోసమని, ఎక్కిరింపు కోసమని, దెప్పిపడడం కోసమని అలాంటి మాటలు కాకుండా, ఏదోనండి మీ బోటివారి మహానుభావుల్ని మేము పిలిచాం కానీ ఏమీ ఇవ్వగలమండి, ఏదో మా దగ్గర ఉన్నటువంటి ఏదో తులసి దళం, అదే మీరు మహామేరువుగా భావించి మమ్మల్ని అనుగ్రహిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. నిజంగా మీకు మేము ఏమి ఇచ్చి సంతోషపెట్టగలమండి అని ఈ రకమైనటువంటి ప్రార్థనారూపంగా మనం ఇచ్చినట్టయితే పర్వాలేదు రండి అని వాళ్ళు అంగీకరిస్తారు. అదే కనుక మనం అలా ప్రార్థించకపోయినట్టయితే, ఏమయ్యా దీనికోసమని ఇంత దూరం నుంచి నన్ను పిలిపించావు ఎందుకయ్యా అని వాడు తిడతాడు పట్టుకుని. అందుకోసమని అలా మనం ప్రార్థించాలన్నమాట. వాళ్ళు ఆ పరమాత్మ ఈ అగ్నిదేవుల్లో ప్రవేశిస్తారండి. తై ప్రేరతే ప్రాప్నువంతి హుతస్య ఆజ్యస్య భస్మీభావ. అయితే ఈ ఆజ్యం ఏమవుతుంది అంటే, ఆ అగ్నిలో పడిన తర్వాత అది భస్మత్వాన్ని పొందుతుంది. భస్మీభావం అన్నమాట. అసలు అగ్ని భస్మైపోతాడండి. అంటే దాంట్లోనే హోమద్రవ్యం కూడా ఉంటుంది, అది భస్మైపోతుంది. ఇప్పుడు చూడండి, మనం విభూతిని మనం భస్మం పెట్టుకుంటాం. విభూతి అని పేరెట్టారు మన వాళ్ళు దానికి. కొంతమంది భస్మధారణ అని అంటారు. అంటే ఏమిటో తెలుసా మీ దృష్టిలో అది? ఏం లేదండి, హోమం చేసిన తర్వాత బూడిదండి ఇది అని మనం మామూలుగా చెప్పేమాట. నిజం కూడా అంతే. అసలు అలా అనకూడదు. అది పెట్టుకునేటప్పుడు ఆ భూమి ఆ భస్మ దాన్ని అగ్ని అని నువ్వు పెట్టుకోవాలి. అగ్ని అదేడయ్యా, అగ్ని పెట్టుకుంటే మొహం కాలిపోదు కాబట్టి అగ్ని కాదు. నువ్వేదో అబద్ధాలు చెబుతున్నావు నాకు. నువ్వు కాదయ్యా బాబు. అంటే అగ్ని తర్వాత ఆ రూపాన్ని తాల్చి ఆ రూపంలో ఉండిపోయినాడు అని దానికి అర్థం అనమాట. మనం భస్మం పెట్టుకుంటున్నామంటే అగ్నిధారణ చేస్తున్నాము అని దానికి అర్థం. మీకు కావాలంటే ఓ మంత్రం చెప్పమంటే చెబుతాను నేను. విభూతి పెట్టుకునేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. అగ్నిరితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ అంటూ కొన్ని మంత్రాలు ఉన్నాయి. దాంట్లో ఈ నేను పెట్టుకునేటటువంటి విభూతి అగ్ని అని చెప్పాడండి. అంటే అర్థం ఏమిటి? ఆ భస్మలో ఆ అగ్ని ఉన్నాడనమాట దానికి అర్థం. అంటే ఎప్పుడు కూడాను కారణం కార్యంలో ఉండిపోతుంది అని దానికి అర్థం. ఆ కారణం వచ్చి కార్యంలోకి లీనమైపోతుందండి. పాలు పట్టుకొచ్చాడు, మొన్నాడు పెరుగు చేయమన్నాడు, తోడు పోశాడు, తెల్లవారేటప్పటికల్లా ఆ పాలు కారణం అన్నమాట. అవన్నీ కార్యమైనటువంటి పెరుగు అయిపోయినాయి అంతే. మరి ఏమయ్యా నా పాలు నాకు ఇచ్చేయమన్నాడు. ఇదేంటిరా మళ్ళీ ఇవ్వమంటాడు ఏంటి వీడు, వెర్రివేసలాగా ఉన్నాడు చూస్తాను. అంటే ఆ కారణం కార్యరూపంగా మారిపోతుందన్నమాట. మర్రి వృక్షం ఉంది, ఇంత ఉంటుందండి అది కారణం. అది ఎంత చెట్టు అయిందో ఆ కార్యరూపంగా ఉంటుందన్నమాట అది. కాబట్టి భస్మరూపంగా ఉంటాడు అనమాట దానికి అర్థం. అదే మాట్లాడుతున్నారు వీళ్ళు. అదే అట్ట అంటాడు. తత్సత్యం ఎత్తే మా భాష్యాంచ పౌర్ణమాశ్యాంచ విషబలిగుంహరంతి సర్వ ఉదరసర్పిణ తత్తే ప్రేరతే త్వయి సంవిశంతి త్వయి నస్తస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నః పరిదేహి. ఈ మంత్రాలలో త్వయిన సతః త్వయి సద్భ్య, సతః సద్భ్య అని 2 పదాలు ఉంటుంటాయి. 2-3 మంత్రాలు ఇలాగే ఉంటాయి. సతః అంటే ఏమిటి, సద్భ్య అంటే ఏమిటి అని విచారణ. అంటే సతః అని మనం అన్నాం అనుకోండి, అంటే త్వదాశ్రయాన్ అస్మాన్
ఆశ్చర్యమైనటువంటి భాష చెబుతాడు ఇక్కడ. ఆ సర్పాలని ఆశ్రయించుకుని మేమందరం కూడాను జీవిస్తున్నాం. సర్పాలని ఇంకా కొన్ని సర్పాలని ఆశ్రయించుకుని మిగతా సర్పాలన్నీ కూడాను నిన్ను ఆశ్రయించుకుని అగ్నిని ఆశ్రయించుకుని అవి ఉంటున్నాయి అని దానికి అర్థం. అంటే మనమందరం వాళ్ళేమో అగ్నిదేవా నిన్ను మేము ఆశ్రయించుకున్నామని ఉంటున్నామయ్యా అని వాళ్ళు అంటున్నారు. ఎందుకని? నీలో మా కోసమని పట్టుకొచ్చినటువంటి హోమద్రవ్యాలు నీలో పడతాయి కాబట్టి అవి తినచ్చనే ఉద్దేశంతో. ఇప్పుడు అక్కడేదో పూజ చేస్తున్నారు. ఆ పూజలో ద్రవ్యాలు ఏమైనా ఉంటే మిగిలిపోతే అవన్నీ కూడాను పక్క వాళ్ళకి ఎవరికో ఇచ్చేస్తారు. అవేమో లభిస్తాయని వాళ్ళు వచ్చారు. వీళ్ళేమో హోమం చేయడానికి దానికోసం వీళ్ళు వచ్చారు. అంటే ఆ పాముల వలన ప్రమాదం లేకుండా ఉండాలి అని మనం హోమం చేస్తున్నాము. ఆ హోమం ద్వారా ఏదైనా పదార్థాలు వాళ్ళు ఇస్తే తిందాము అనుకుని సర్పాలు వచ్చినాయి. అంటే మనము సర్పాలు ఉభయులు కూడాను అగ్నిని ఆశ్రయించామన్నమాట దానికి అర్థం. మనం ఎందుకోసం ఆశ్రయించాము? రక్షణ కోసమని మనం ఆశ్రయించాం. సర్పాల వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండాలి అనే అభిప్రాయంతో మనం ఆశ్రయించాము అగ్నిదేవుణ్ణి. వాళ్ళు ఎందుకు ఆశ్రయించారు? ఏదైనా ఆజ్యం కానీ సమిధులు కానీ పలాస కుసుమం కానీ అలాంటి ద్రవ్యం ఏదైనా హోమం చేస్తే అది తినచ్చు అని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అదనమాట. అందుకనే సద్భ్య అంటే సర్పేభ్య అని అర్థం చెబుతాడు. త్వదాశ్రయేభ్య సర్పేభ్య అంటే అగ్నిని ఆశ్రయించుకుని వచ్చినటువంటి సర్పముల కొరకు అని అర్థం అనమాట. సతహ అంటే అర్థం ఏమిటి అంటే నిన్ను ఆశ్రయించుకుని వచ్చినటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాకు అని ఇలా అర్థం చెప్పాలి. ఈ మంత్రాలలో 2 చోట్ల 3 చోట్ల ఇలాగే ఉంటుందన్నమాట. అక్కడ అంటాడు తత్సత్యం యత్తే మా భాష్యాయాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి సర్వ ఉదర సర్పిణ. నిజంగా తత్సత్యం అన్నాడండి. అమావాస్య నాడు పూర్ణిమ నాడు ఆ సర్పాలను ఉద్దేశించి హోమం చేయటం, వాటికి ఆజ్యం కానీ మొదలైనటువంటి హోమ్యద్రవ్యాలు ఇవ్వటం అనేది సత్యం. ఎవ్వరూ కాదంటానికి వీల్లేదు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, శృతులు చెబుతున్నాయి, స్మృతులు చెబుతున్నాయి. కాదంటానికి ఎవరు ఇష్టం అండి? తత్సత్యం యత్తే మా భాష్యాయాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి. విషబలి ఆ విషంతో ఉన్నటువంటి పాములు వాటికి బలిస్తున్నామన్నమాట. సర్వ ఉదర సర్పిణ. ఉదర సర్పిణ అని పేరు వాటికి. అంటే పొట్టతో నడుస్తాయి అని దానికి అర్థం. కాళ్ళు ఉండవు వాటికి, పొట్టతో నడుస్తుందన్నమాట. అది ఉదర సర్పి దానికి పేరు. తేనా తత్తే ప్రేరతే త్వయి సంవిశంతి. వాళ్ళందరూ కూడాను నిన్నే వచ్చి పొందుతుంటారయ్యా. త్వయి సంవిశంతి అన్నాడండి. నీలోకి లీనమైపోతారు వాళ్ళు. త్వయి నస్తతస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నఃపరిదేహి. త్వయి నస్తతః. సతః అంటే నిన్ను ఆశ్రయించుకున్నటువంటి మమ్ములను, అలాగే సద్భ్య అంటే నిన్ను ఆశ్రయించుకున్నటువంటి పాముల కొరకు నువ్వు ఈ ఆహారం ఇవ్వవలసిందిగా, రక్షణ ఇవ్వవలసిందిగా. వాళ్ళకేమో ఆహారం ఇచ్చి రక్షించాలి. మమ్మల్ని వాళ్ళ విషం కాటు మాకు రాకుండా, తద్వారా ప్రమాదం మాకు ఎటువంటిది జరగకుండా మమ్మల్ని రక్షించాలి. ఉభయ రక్షణ అండి. మనందరం వడంబడిక అంటారు ఈ మంత్రాలలో. ప్రతి చోట ఇంచుమించుగా అలాగే ఉంటుంది. చూడండి, ఒక చోట చాతుర్మాస యాగంలో మాట్లాడుతూ పూర్ణాదర్ విపరాపత సుపూర్ణ పునరాపత అని అంటాడండి. ఆ దర్వితో మాట్లాడుతున్నాడు. సృక్ అన్నమాట. దాంట్లో శరనిష్కాసం అని పెడతాడు ఆహారం. దీంతో నువ్వు స్వర్గలోకంలోకి వెళ్ళిపో, వచ్చేటప్పుడు డబ్బు ధనం మణిలు మాణిక్యాలు సమృద్ధిగా పట్టరా అన్నాడు. హోర్ని వెళ్ళేటప్పుడు అన్నం ఉడుకుతూ ఉంటుండగా పైన తిట్టు కడుతుంది చూసారా, దాన్ని శరనిష్కాసము అంటారు. వీడిచ్చేది ఇది. వాడు కోరేదేమిటి? సుపూర్ణ పునరాపత. బాగా మణివజ్రమాణిక్య మాణిక్యాలతో కలిసి నువ్వు తీసుకురమ్మని అంటాడు. ఆ రకమైనటువంటి కోరికలు మామూలుగా ఉంటూనే ఉంటాయి. అట్లా ఇక్కడ కూడా అంటే ఇది ఒక వైదిక వ్యాపారం అని దీనికి పేరు అన్నమాట. వేదాల ద్వారా మనం వ్యాపారం చేయటం.
అంటే మనం తక్కువ ఆహారం ఇవ్వటం, ఎక్కువ పదార్థాలు మనం కాంక్షించటం, దీన్నే కదా వ్యాపారం అంటారు. వాడు తక్కువగా కొనుక్కొస్తాడు ఎక్కడి నుంచో సరుకు, ఎక్కువ రేటుకు అమ్ముకుంటాడు, లాభం పొందుతూ ఉంటాడు. అదే వ్యాపారస్తుడు చేసే పని. అలాగే ఇక్కడ కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. మేమేమో నిన్ను ఆజ్యం వేసి, లేకపోతే రేల చెట్టు సమిధలు ఏమండి, రేల చెట్టు ఏమిటి, ఆ చెట్టు సమిధలు ఎవరికి కావాలి చెప్పండి ఈ ప్రపంచంలో? అవి పట్టుకొచ్చి వేస్తా అట్ట, అబ్బో సర్పాల నుండి ఎటువంటి ప్రమాదం లేకుండా నన్ను కాపాడవలసిందే అని ప్రార్థిస్తున్నాడండి. కోరిక మాత్రం ఆకాశాన్ని మించినటువంటి కోరిక. పోనీ ఇచ్చేది ఏదన్నా గొప్పగా ఉందంటే రేల చెట్టు కింద రాలిపోయి ఎండిపోయినటువంటి పొలాలు తీసుకొచ్చేస్తాట. ఇది తను ఇచ్చేటటువంటిది అనమాట. తత్తే ప్రేరతే త్వయి సంవిశంతి త్వయి నస్తస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నఃపరిదేహి. పైన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, వరుషాభ్యో నఃపరిదేహి అన్నాడండి. అంటే వర్షాకాలంలో కూడా మమ్మల్ని మీరు కాపలా కాస్తూ ఉండాలి, రక్షించాలి అన్నాడు. అంటే ఏదో ఒక ఋతువులో చేసినప్పుడు, పూర్ణిమ అమావాస్య రోజున చేసినప్పుడు ఆ సమయానికి ఆ హోమాలు చేయటం వలన అప్పుడు పాముల వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడటం అనేటటువంటిది మనకు కనపడుతోంది. కానీ అది ఆ చేసిన మొన్నటి నుంచి పాములు మళ్ళీ వీడిని కాటేస్తే, అందుకోసం ఏమంటున్నాడు తెలివిగా, వర్షాభ్యో నఃపరిదేహి అన్నాడు. వర్షాకాలం వస్తుంది రేపు పొద్దున, వర్షాకాలంలో పాములు ఎక్కువగా వృద్ధి పొందుతాయిట. అందువలన అప్పుడు కూడా మాకేమీ ప్రమాదం లేకుండా ఉండాలి అని ఇప్పుడే అడుగుతున్నాడు. ఒక ఆయన అన్నాడు వ్యాఖ్యాత, ఆ వర్ష శబ్దము సంవత్సరోపలక్షణము అన్నాడు ఆయన. అంటే ఒక వర్షాకాలం వరకు చెబితే మళ్ళీ అక్కడి నుంచి శరదృతువు వచ్చేటప్పటికల్లా మళ్ళీ పాములు కాటేస్తే అయిపోయినట్టే వీడు. అందుకోసం అన్నాడు సంవత్సర కాలము అసలు పాములు మనకు జోలు రాకుండా ఉండేటట్టుగా మనం కోరుకోవడం మంచిదన్నాడు. సరే బాగుంది, ఈ సంవత్సరం వరకు నిన్ను పాములు కాటేయి, మనకు పై సంవత్సరం కాటేస్తే ఏం చేస్తావు? అది కాదయ్యా, ఆ సంవత్సర శబ్దం పూర్ణాయుస్సు అని దానికి అర్థం అన్నమాట. నేను జీవించున్నంతకాలం ఎన్నడూ ఎప్పుడూ కూడా నాకు పాము వలన ఎటువంటి ప్రమాదం నాకు లేకుండా ఉండుగా కానీ ప్రార్థన. ఎందుకు వచ్చిన మాటలు 10 మాటలు అలా చెప్పేస్తే ఇంక చిక్కాకుండదు కదా. అదే మాట్లాడుతున్నాడు. అదే తత్సత్యన్యత్తే మా భాష్యాయాంచ పౌర్ణమాస్యాంచ విషబలి గుంహరంతి సర్వ ఉదర సర్పిణ తత్తే ప్రేరతే త్వయి సంవిశంతి త్వయి నస్తస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నఃపరిదేహి అని ఈ రకంగా సర్పబలండి. దానికి మనకి ఏకాగ్నికాండలో ఎన్ని క్రతువులు చెప్పారో, మనం సంస్కారాలు మామూలుగా పంచదశ సంస్కారాలు, షోడశ సంస్కారాలు అంటూ ఒక లెక్క చెబుతూ ఉంటాం మనం. అష్టాచత్వారింశత్ సంస్కారాలను ఒక లెక్క చెబుతూ ఉంటారు, చత్వారింశత్ సంస్కారాలను మరో కొంతమంది చెబుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను మరి అవే కాదు, ఇక్కడ ఈ సర్పబలియో దీని గురించి ఏమంటావు, ఇది కూడా చేయవలసిందే. అందువలన ఇలాంటివన్నీ కూడాను దీంట్లో మనకు కనపడుతున్నాయి. అయితే మనకి దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి అంటే పరిదేహి అని అంటాడు. అంటే ఈ దాధాతువుకి పరిపూరకమైతే రక్షణ అని అర్థం ఉంది కాబట్టి రక్షించవలసిందిగా కోరుతున్నాము అని రకంగా కోరుతుంటాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది కూడా మనకు అవసరమే. అక్కడ మనం కాళీయమర్దనాన్ని భాగవతంలో దృష్టిలో పెట్టుకుని అక్కడ పాముల వలన చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి పరమాత్మ వీటన్నిటినీ కూడాను సముద్రంలోకి వెళ్ళిపోమంటున్నారు. అంటే అవి చాలా భయంకరమైనటువంటి జంతువులు, వాటి నుండి కాపాడటం గరుత్మంతులు వారి పేరు చెబితే చాలు మన ఏం చేయదు అసలు సర్పం. అందువలన ఆ సర్పదేవతలకి మనం ధ్యానం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఈ గరుడ పురాణం ఆయన పేరు చెబితే సర్పాలు రావన్నమాట. అందుకని ఆ గరుడ పురాణం కాబట్టి ఆయన సర్పాలని ఆయన భక్షించేస్తాడు, ఏం లేదు ఇంకా అనే జ్ఞాపకం కోసమని ఆ సర్పబలిలో కొన్ని మంత్రాలు కూడా చెప్పాలని నాకు అభిప్రాయం కలిగి ఇంతవరకు కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి మంత్రాలు, తర్వాత మాట్లాడతాం.